హిందువులు వక్ఫ్ బోర్డులకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. హిందువులందరూ ఐక్యం కావాలి, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు అంటే ఈ ఇదంతా కూడా కావాలని చెప్పి కుల వివక్షను రుద్దడం కోసం, సనాతన ధర్మాన్ని రుద్దడం కోసం భారతీయ జనతా పార్టీ నాటకాలు ఆడుతోంది. ఇదంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళ లెక్కలు, హిందుత్వవాది లెక్కల, బ్రాహ్మణ సిద్ధాంతం ఇదంతా చెప్పుకొచ్చారు. కానీ అందువలన ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు, మనకెందుకులే అనేసి సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడైతే వక్ఫ్ సిద్ధి వినాయక టెంపుల్ నాదంటాం, లేకపోతే కనుక పలు ఏది దేవాలయాలు మాది, దేవాలయ ఆస్తులు మాది చిదంబరంలో ఈ అన్నా కూడా ప్రభుత్వాలు సహకరిస్తూ వచ్చినాయి, లేదా కొన్ని చోట్ల ప్రభుత్వాలు ఆపుతూ వచ్చినాయి. అప్పుడు కూడా హిందువుల్లో చైతన్యం రాలి. కానీ ప్రైవేట్ ఆస్తులు మాయి అని చెప్పి క్లెయిమ్ చేయడం ప్రారంభించి ఈ ఏరియా మాది, లైక్ కర్ణాటకలో విజయపురాను, మహారాష్ట్రలో 3-4 ఏరియాలు మాయి అని క్లెయిమ్ చేయడంతో విరక్తి వచ్చింది. దాని ఇంపాక్ట్ పెద్ద ఎత్తున హిందువుల ఐక్యత పెరుగుతోంది దేశవ్యాప్తంగా. ఏంటంటే హిందువుల ఆస్తుల్ని వక్ఫ్ పేరుతో దోచుకుంటున్నారు అన్నటువంటి. వక్ఫ్ బిల్లు వచ్చిన తర్వాత ఆ బిల్లులో ఉన్నటువంటి పద్ధతి చూశాక ఇట్లాగా ఇంతకాలం మనం మోసపోయాము, అదేంది స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి వక్ఫ్ అంటే ఆ రోజున ఉన్న భూముల్ని రక్షించడానికి పెట్టింది. ఆ తర్వాత భూములు దానికి అన్ని లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే హిందువుల భూములు లాక్కున్నారన్నటువంటి తెలిసిన తర్వాత ఒక చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఏదైతే కుంభమేళా జరుగుతుందో ఉత్తరప్రదేశ్లో, ఆ కుంభమేళా స్థలం మాదని ప్రకటించింది. దాంతో ఏమవుతుంది, హిందువుల్లో మరింత కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. ఏంటిదంతా అన్నటువంటి ఒక విరక్తి వస్తుంది. ఇది తెచ్చిపెడుతున్నందుకు అభినందించాలా, లేకపోతే కనుక అవహేళన చేయాలా?